జై శ్రీరామ్. ఈరోజు నా వీడియో మన్మోహన్ సింగ్ గారి గురించి. నాకేదో తెలుసని కాదండోయ్, కొంచెం తెలిసింది చెప్దామని. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నాం కదా, ఎవరు ఎలా పలికినా ఇది హిందుస్థానే, జై హింద్ అని మాత్రమే పలకాలి. నీకెందుకు పద్దాకా హిందూ ధర్మం అంటూ ఉంటావు, దానికి ఏమన్నా డోకానా అంటే అటువంటిది ఏముండదండి. హిందూ ధర్మానికి కానీ దేశానికి కానీ ఎటువంటి డోకా ఉండదు. మదన్ గుప్తా గారి వీడియోలు చూసినప్పుడు అంతకు ముందెప్పుడో పలానా వ్యక్తి ఈ దేశంలో ప్రధానమంత్రి అవుతారు అని వాళ్ళు ప్రకటించినప్పుడు ఆ విషయం ఈ దేశంలో ఉన్న వాళ్ళకి తెలియకపోయినా వెనకమాల కొన్ని శక్తులు ఎలా నడిపినాయో. విషయం ఏంటంటే, లలితా సహస్రనామంలో అమ్మవారు ప్రతి నిమిషం ప్రతి జీవి ఏం చేస్తూ ఉంటుంది అని అడిగి కనుక్కుంటూ ఉంటుందంట అమ్మవారు. బ్రతుకులో గెలవడం అన్ని దేశాల్లో ఉండొచ్చు, నేర్పొచ్చు. ఈ దేశంలో ఈ ధర్మంలో ఏముంటుందో తెలుసా? బ్రతుకులో గెలవడమే కాదు, చావులో కూడా గెలవడం నేర్పుతారు. ఇక్కడ చావుని ఎలా గెలవాలి అనేది కేవలం ఈ దేశంలో మాత్రమే ఉండే అద్భుతమైన ఒక విజ్ఞానం. దానికి సంబంధించిందే కాశీ మణికర్ణికా ఘాట్, సప్తమోక్షపురులు. ఇక్కడ తినాలి, ఇక్కడ బతకాలి, ఇలా బతకాలి అని ఆలోచించడం ఎంత అవసరమో, ఇక్కడ చచ్చిపోవాలి అని కోరుకోవడం కూడా అంతే అద్భుతమైన విషయంగా ఈ దేశంలో మాత్రమే ఉండే విషయం అది. కాశీలో మణికర్ణికా ఘాట్ చూసినప్పుడు, కాశీని చూసినప్పుడు చావు కోసం బతికే వాళ్ళని చూస్తాం ఎంతమందినో. చచ్చిపోవాలని కోరుకునే వాళ్ళని ఇంకెక్కడన్నా చూడగలమా? ఈ దేశంలో మాత్రమే. అలా ఉన్నావిడ ఎవరనుకున్నారు? విశాలాక్షి. విశాలాక్షి కన్నా ముందు ఉన్నది విశ్వేశ్వరుడు. ఈ విశ్వంలో ఉన్న ప్రతి దాన్ని పెద్ద కళ్ళు పెట్టుకొని చూస్తూ, ఎవరు ఏ జీవుడు ఏం చేస్తున్నాడు అనేది అమ్మవారు చూస్తూ ఉంటుందని లలితా సహస్రనామంలో కూడా ఉన్న విషయం ఇది. అటువంటప్పుడు ఎక్కడో ఉండి మేమేదో నడుపుతున్నాం, ఇక్కడ ఈ దేశానికి ప్రధానమంత్రిగా అవడానికి ఇన్ని రకాలుగా ప్రయత్నాలు జరిగినాయి అని ఇవాళ నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తుంది. అది మంచి అయినా చెడైనా. దానికన్నా ముందే మరి మీకే ఎంత తెలివితేటలు ఉంటే ఈ దేశాన్ని కాపాడుకునే బాధ్యత ఉన్న భరతమాతకి ఇంకెంత సిస్టమ్ ఉంటుంది. అందుకే ఆవిడ కూడా ప్రధానిగా రావాలని మీరెంత ప్రయత్నం చేశారో, మిమ్మల్ని ఆపడానికి కూడా ఇంకొక అద్భుతమైన వ్యక్తిని అమ్మవారు రెడీ చేశారు. మాట్లాడడం ఒక్కొక్కసారి ఎంత అవసరమో, మౌనంగా ఉండడం కూడా అంతే అవసరం అండి. అది ఆయన చూస్తే తెలిసిద్ది మనకి. మనం మౌనంగా ఉండడం వల్ల వేరే మంచి జరగకపోయినా చెడు జరగకపోకుండా ఆగిపోయింది. అది చాలా అవసరం. ఇట్లాంటి వ్యక్తుల్ని చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సింది, ఎవరు ఎన్నన్నా అన్నయ్యండి, చుట్టుపక్కల ఎవరు ఎన్నన్నా మాట్లాడినయ్యండి, మనమేంటో మనకు తెలియాలి, భగవంతుడికి తెలియాలి. ఆయనకు అవకాశం ఉంది. ఆ రోజు ఆర్థికవేత్తగా అనేక రకాలైన అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు ఆ పని చేయగలిగారు. ఇంకొక రోజు అవకాశం లేదు కాబట్టి మౌనంగా ఉన్నారు. ఈ సిస్టమ్ వీళ్ళు పెట్టారో వాళ్ళు పెట్టారు అనేది కాదు. ఈ సిస్టమ్ నడిపేదంతా విశ్వేశ్వరుడు, విశాలాక్షి. ఆవిడ కళ్ళు పెట్టుకొని చుట్టూ చూస్తూ ప్రతి జీవుడు ఏం చేస్తూ ఉంటాడని ఆరాధిస్తుందంట. నాకెంత అద్భుతంగా అనిపిస్తుందంటే, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. ఆయన మాట్లాడకుండానే మొత్తం కథను నడిపే శివయ్యను చూస్తే అత్యంత అద్భుతంగా అనిపిస్తుంది. అలానే అమ్మవారిని అన్నీ తనే నడుపుతూ ఉంటుంది. అక్కడెక్కడో ఉంది కాశీ, అక్కడెక్కడో శివయ్య ఉన్నాడు, అక్కడెక్కడో విశాలాక్షి ఉంది కాదండి. మనకి భగవంతుడు దూరంగా ఉండొచ్చు,
కాశీ అనేది ఒక ఇల్లు అయితే వ్యాపించి ఉన్న విశ్వానికి ఆయన ఈశ్వరుడు అని అర్థం. విశాలాక్షి తన కళ్ళతో చుట్టూ చూస్తూ ఆవిడ పెట్టిన సిస్టమ్ గురించి నాకు ఒకసారి ఆలోచిస్తే అంత అద్భుతంగా అనిపిస్తుంది. అంటే ఒక్కొక్క స్కూలు, ఒక్కొక్క సంస్థ, దీంట్లో నియమాలు ఇవి, మీరు ఈ బట్టలు కట్టుకోండి, ఈ స్కూళ్ళలో ఉంటుంది కదా, ఈ వారం ఈ బట్టలు వేసుకోండి, ఈ వారం ఈ బట్టలు వేసుకోండి. కన్నా తల్లి బిడ్డలకు పెట్టింది కదా, దీంట్లో ఇవి ఉంటాయి, దీంట్లో ఇవి ఉంటాయి, ఇది ఈ రోజు పెట్టాలి పిల్లలకి, రేపు ఇది పెట్టాలి. మన చిన్న చిన్న బ్రెయిన్లకి, మన చిన్న చిన్న సిస్టాల్లోనే 2-3 పిల్లలు ఉన్న మనమే ఇది పెట్టాలి, ఇది పెట్టాలి, ఇది పెట్టాలని అనుకుంటే అమ్మవారు ఎంత అద్భుతమైన సిస్టమ్ పెట్టిందండి. ఏ రోజు ఏ బట్టలు వేసుకోవాలో అమ్మవారు పెట్టిన సిస్టమ్ కాదా? ఏ రోజు ఏం తినాలో అమ్మవారు పెట్టిన సిస్టమ్ కాదా? దాన్ని వదిలేసేసి అసలు మనం ఏ రోజు తినాలి, ఏ రోజు తినకూడదు, ఏ రోజు ఒక పూట తినాలి, ఏ రోజు జాగారం చేయాలి, ఇంత పెద్ద సిస్టమ్ పెట్టిన అమ్మవారిని చూస్తే ఏమనిపిస్తుంది? ఆ ఎనర్జీ లెవెల్స్ని సృష్టిలో ఉన్న ఏ రోజు, ఇప్పుడు మనం పిల్లలకి పెడతాం కదా, వాళ్ళకి కొంచెం హెల్త్ బాగాలేదు, ఆ రోజు కొంచెం తేలిగ్గా జీర్ణం అయ్యేది, వాళ్ళు కొంచెం ఆడుకుంటున్నారు, ఆడుకునే పిల్లలకి కొంచెం గట్టి ప్రోటీన్ ఉన్న ఆహారం. అరే మనమే అంత ఆలోచిస్తే కామాక్షి ఎంత ఆలోచిస్తుంది? మనం ఏ రోజు తినాలి, బయట ఉన్న యూనివర్సల్లో ఉన్న ఎనర్జీని లెక్కబెట్టి మనం ఏ రోజు 2 పూట్ల తినాలి, ఏ రోజు 3 పూట్ల తినాలి, ఏ రోజు ఏం తినాలి, ఏ రోజు తినకూడదు, ఏ రోజు ఒక్క పూట తినాలి, ఏ రోజు ఉదయాన్నే తినాలి, ఏ రోజు సాయంత్రం పూట తినాలి, ఏ రోజు జాగరణ చేయాలి, ఇవన్నీ ఆవిడ పెట్టిన సిస్టమే కదా. పంచభూతాలు కూడా అంతేనండి, ఇవన్నీ ఆవిడ పెట్టినవి, ఆవిడ మనం వాడుకుంటున్నాం. అది అసలు అర్థమైతే ఎంత అద్భుతంగా అనిపించింది విశాలాక్షి గురించి. ఆవిడే కదా అన్నపూర్ణ, మనమా అన్నపూర్ణను ఏ రోజు ఏం తినాలి మనం అనుకున్నది తినగలుగుతామా? ఆవిడ డిసైడ్ చేస్తుంది అన్నమాట మనం ఏ రోజు ఏం తినాలి అనేది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా మొన్న, మంచి పెరిగిద్ది చెడు పెరిగిద్ది అని. నువ్వు ఏ దారిలో వెళ్తే ఆ దారిలో నువ్వు పెరుగుతావు. పెరగడానికి ఆవిడ అవకాశం ఇచ్చిద్ది, తగ్గడానికి ఆవిడే అవకాశం ఇచ్చిద్ది. నాకు ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే, నేను ఒక బకెట్తో నీళ్లు పట్టితే కూడా నాకు అదే అనిపిస్తుంది. బకెట్ నిండిపోయి కొంచెం నేను ఏదైనా పొద్దున్నే ఊడ్చేటప్పుడు నీళ్లు తిప్పుతాను, నేను అటు ఊడటం కొంచెం అశ్రద్ధగా నా దృష్టి ఎప్పుడు బకెట్ మీదే ఉంటుంది. ఎందుకంటే అవి అమ్మవారు ఇచ్చిన నీళ్లు, వస్తున్నాను తల్లి నువ్వు ఇచ్చావు కదా నీళ్లు, నేనేం పారబోయాను, నేనేం ఆగం చెయ్యను, నీకు లెక్క చెప్తాను. అంతే అందంగా అనిపిస్తుంది నాకు. అది ఒక్కసారి మనం ఆలోచించండి. ఎందుకంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా విశ్వేశ్వరుడు, విశాలాక్షి ఆడే ఆటలో అందరం ఆట బొమ్మలమే. ఆవిడలోంచి వచ్చి ఆవిడలో కలిసిపోయే అద్భుతమైన అమ్మ బిడ్డలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.